ఒకప్పుడు విదేశాల్లో ఉన్న కొడుకు డబ్బు పంపినా, వ్యాపారంలో లాభం వచ్చినా దగ్గర్లో స్థలాల మీదో భూముల మీదో పెట్టుబడి పెట్టేవారు. కాలం మారింది, మనుషులు మారారు. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు మారాయి. స్థలాలు, పొలాలు కబ్జాలు చేయడం మొదలెట్టారు. ఇన్వెస్టర్ల ఆలోచనలు మారాయి. సాంప్రదాయ పెట్టుబడుల జోలికి పోకుండా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి కాకపోయినప్పటికీ ఇన్వెస్టర్స్ కు సరైన అవగాహన లేకపోవడంతో ఒక్కోసారి పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో ప్రముఖ పెట్టుబడిదారుడు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సభ్యుడిగా ఉన్న రమేష్ దమాని కొన్ని సూచనలు చేస్తున్నారు. పెట్టుబడిదారులు దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి పెట్టాలని, త్వరగా పెట్టుబడి రెట్టింపు అవ్వాలనే ఉద్దేశంతో ఉంటే మాత్రం అంతే త్వరగా నష్టపోతారని యువ ఇన్వెస్టర్లకు పలు సూచనలు చేశారు. మార్కెట్ల హెచ్చు తగ్గులను పట్టించుకోకుండా మంచి రాబడులు వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు. మీకు ట్రేడింగ్ చేసే ఉద్దేశం ఉంటే మీ పెట్టుబడిలో కేవలం 5 నుండి 10% మొత్తం మాత్రమే ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. మిగిలిన 90% మొత్తాన్ని మంచి రాబడి వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలన్నారు. షేర్ మార్కెట్ పెట్టుబడిలో వారెన్ బఫెట్ అందరికీ ఆదర్శమని తెలిపారు. సమయానుకూల నిర్ణయాలు, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడితో మీరు లక్షాధికారి అయితే కావచ్చని, ట్రేడింగ్ ద్వారా మిలియనీర్, బిలియనీర్ కావాలనే లక్ష్యాలు మాత్రం పెట్టుకోవద్దని తెలిపారు. లక్షల మందిలో ఒకరు మాత్రమే ఈ జోదంలో విజయం సాధిస్తారు. వారిని చూసి వాతలు పెట్టుకోవద్దని యువ ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. ట్రేడింగ్ లో పెట్టుబడి అనేది థ్రిల్ కోసమే పెట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల సమ్మేళనం అనేది పెట్టుబడికి అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారుతుందని దమాని అభివర్ణించారు. మీరు పెట్టుబడిని ఆర్థిక క్రమశిక్షణతో నిర్వహిస్తే 10 నుంచి 20 సంవత్సరాలలో మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోవచ్చని ఆయన అన్నారు. ప్రయోగాల జోలికెళ్తే మాత్రం ఆర్థిక పరిస్థితి తల్లక్రిందులయ్యే ప్రమాదం ఉందన్నారు. పెట్టుబడి రంగంలో ఎందరికో మార్గదర్శకత్వాన్ని అందిస్తున్న రమేష్ దమాని సరైన నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రస్తుతం ఆయన కంపెనీల నికర విలువ 173.2 కోట్లుగా ఉంది.